అభిషేక్, బాబు అభిషేక్. వస్తున్నా. హాయ్ రా. హాయ్ హాయ్. థ్యాంక్స్ రా. వద్దు, థ్యాంక్స్ చెప్పొద్దు. ఏదో మీ ఫ్యామిలీ అంతా షిరిడి వెళ్ళారు, ఇంట్లో ఒక్కడిగా ఉన్నావు, పైగా కరెంట్ కూడా లేదు కదా, భయపడతావేమో అని వచ్చాననుకుంటున్నావేమో. హైడ్ అండ్ సీక్ ఆడదామన్నావుగా, అందుకు వచ్చా. అన్నాను, కానీ ఈ చీకట్లో ఆడడానికి భయంగా ఉందిరా. డోంట్ ఫియర్, ఐఎమ్ హియర్. పద గేమ్ స్టార్ట్ చేద్దాం. సరే, నీ ఇష్టం. 10, 9, 8, 7, 4, 3, 2, 1. కౌంటింగ్ అయిపోయింది, వచ్చేస్తున్నా. రూల్స్ గుర్తున్నాయిగా, నా చేతికి నువ్వు టచ్ అయితే అవుట్. స్కూల్లో రబ్బర్ బల్లితో నన్ను అందరి ముందు భయపెడతావా? ఈరోజు నేనిచ్చే హర్రర్ ఎఫెక్ట్లకి నీ గులాబ్ జాములు గలగలలాడుతాయి చూడు. ప్లాన్ ఏంటంటే ఫస్ట్ కిచెన్లోకి వెళ్ళి ప్లేట్ పడేయాలి, వితిన్ సెకండ్స్ వాడి రూమ్కి వెళ్ళి ఒక బాల్ పడేయాలి. 3, 2, 1. ఏంట్రా, నా ప్లాన్ నా మీద ఎగ్జిక్యూటింగా? నువ్వు గాని నా చేతికి దొరకాలరా, గుర్తుందిగా. అవుట్ అయితే డిక్కీ మీద 50 దెబ్బలు. ఈ ఆత్మను ఆయుధములు ఛేదింపలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఎండిపోవునట్లు చేయలేదు. రే, నేను హైడ్ అండ్ సీక్ ఆడటానికి రాలేదురా, ఇంట్లో ఒక్కడవే ఉన్నావు కదా, తోడుగా ఉందామని వచ్చారా. ఇప్పుడు హ్యాపీ కదా, నన్ను వదిలేరా. టోనీ, నువ్వెప్పుడు ఇంట్లోకి వచ్చావు? నువ్వు ఉండగా నాకు భయం ఎందుకు దండగా. ఏంటి ఈ రూమ్లో ఉన్నావా? ఏంటి డోర్ లోపటి నుంచి లాక్ చేసి ఉంది? ఓ, అయ్యగారు లోపట దాక్కున్నారా? దొరికేవరా రే? డిక్కి మీద 50 దెబ్బలు కాయడానికి రెడీగా ఉండరా రే? ఇప్పుడు ఎలా తప్పించుకుంటావు నేను చూస్తా. టోనీ, నీ ముద్దులు అన్ని దగ్గరికి నన్ను తీసుకుపోనన్నా. దొరికావురా. రేవంత్, నువ్వేంట్రా ఇక్కడ? ఎప్పుడు వచ్చావురా? ఏమైందిరా నీకు? నీ ఒళ్ళంతా ఏంట్రా ఇది? రక్తమేంట్రీ? ఎవర్రా ఇదంతా చేసింది? అది చెప్పరా, చెప్పు చెప్పు. రే అభి, రారా, రేవంత్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. హలో, ఎవరు బాబు నువ్వు? ఏం చేస్తున్నావు మా ఇంట్లో? దొంగవా? అంకుల్, నేను సంతోష్ని. అభిషేక్ ఇంట్లో అక్కడే ఉన్నాడు కదా, తోడుగా ఆడుకుందామని వచ్చాను. సంతోష్, నువ్వేంటా మా ఇంట్లో? అర్జెంట్ గా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపో. ఏమైంది అంకుల్, ఎందుకు అలా అంటున్నారు? వెళ్ళిపో. అరే ఏమైందో చెప్తేనే కదా. అభిషేక్ మాతోనే షిరిడీలో ఉన్నాడు. ఎవరు నాన్న ఫోన్లో? ఏమైంది? అభిషేక్ షిరిడీలో ఉంటే మరి ఇక్కడున్నది ఎవరు? చింటూ. ఏం మాట్లాడుతున్నావురా? అవునన్నయ్య, ఇక్కడ హైడ్ అండ్ సీక్ ఆడుతుంది చింటూ. మనిద్దరం కలవలమని వాడికి తెలియక నేనే నువ్వు అనుకొని పెన్తో బాడీ మొత్తం పొడి చేశాడు. చివరికి కంట్లో కూడా
నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నయ్య. ఒక్కసారి ఆ అలారం బెల్ మోగిందో ఇంట్లో ఎక్కడ ఉన్నా వాడు నిన్ను వెతుక్కుంటూ వచ్చి చంపేస్తాడు. నిన్నెలా ఇక్కడ వదిలేసి ఎలారా? వాడికి కావాల్సిందే నువ్వు. వాడు నన్ను ఏమీ చెయ్యడు. నువ్వు వెళ్ళు. ఒరే అన్నయ్య, వాడు వచ్చేస్తున్నాడ్రా. త్వరగా తప్పించుకోరా, పోరా. సంతోష్ బాబు, సంతోష్. రే ఎక్కడున్నావు సంతోష్? అరే రే, ఇప్పుడు ఎలా? ఓహో, తెలిసి. వద్దు చింటూ, వద్దు చింటూ. చింటూ, నేను ఆ రోజు అలా కావాలని చేయలేదురా. తెలియకుండా జరిగిపోయిందిరా. వదిలేరా చింటూ, ప్లీజ్ రా. తెలియకుండా జరిగిపోయింది అంటున్నాడు కదా, వదిలే మా అన్నయ్యని. తెలిసి చేసినా తెలియకుండా చేసినా తప్పు తప్పే. వద్దు. నవ్వులతో నిండిన వాడిని, సంతోషంగా జీవించిన వాడిని, ఆకాశాన్ని తాకలనే కలలు వేసుకున్న వాడిని, చిన్న లోకంలో పెద్ద కలలతో ఉన్నా, గెలుపుల కోసం పరుగులు తీయలేకపోయినా, నా మనసు మాత్రం ధైర్యంగా ఉండేది. ఏ తప్పు చేయని నా చేతులకు అయినా ఎవరో నన్నే నిందించారు. ఒక మాటే నా ఊపిరిని ఆపేసింది. నాకు తెలియని తప్పుకి శిక్ష పడిపోయాను. నమ్మిన స్నేహితుడే నన్ను చీకట్లో నెట్టేశాడు. ఒంటరిగా వదిలేశాడు. ఆగిపోయిన నవ్వులు, మిగిలిపోయిన కలలు. పాపం ఎవరిదో దేవుడికే తెలుసు. కానీ నా గుండె మాత్రం ప్రశ్నిస్తూనే ఉంటుంది మళ్ళీ మళ్ళీ. నా కలలు ఎప్పుడూ నెరవేరలేదు. నా ఆశలు నా హృదయంలోనే కరిగిపోయాయి. నేను నడిచిన దారులు మాయమయ్యాయి. జీవితమే ఆగిపోయింది ఇంకా అర్థం కాకముందే. నా జీవితమే ఆగిపోయింది.